జై శ్రీమన్నారాయణ. మంచి మాట మిత్రులందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలలో తెలియజేస్తూ నేటి మంచి మాట. ఒక ఊర్లో బీద కూలీవాడు ఉండేవాడు. ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని చెప్పండి అని బ్రతిమలాడాడు. చెక్కల వ్యాపారి సరేనని చెప్పి జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పాడు. కూలివాడు నాకు నా పిల్లలకు రోజుకు బ్రతకడానికి 100 రూపాయలు అవసరమవుతాయి, కాబట్టి నాకు 100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు. అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు, నీ పనికి తగ్గట్టుగా నీ జీతం ఉంటుంది, పని ఎంత ఎక్కువ చేస్తే అంత డబ్బు వస్తుంది అని బదులిచ్చాడు. కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందానికి వేరే దారి లేక సరే అని చెప్పాడు. అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడికి ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి అడవిలో పెద్ద పెద్ద చెట్లను నరికి తెమ్మన్నాడు. కూలివాడు సరే అని వెళ్ళి అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టాడు. ఎలా అయితేనేం పొద్దు అయ్యేసరికి 15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడికి అప్పచెప్పాడు. యజమానుడు, బళాదాసుడా, ఎవరైనా ఒక రోజులో 7 చెట్లు కంటే ఎక్కువ నరకలేరు, నువ్వు ఏకంగా 15 చెట్లు నరికావు బళా అని పొగిడి, నువ్వు మొదటి రోజే చాలా ఎక్కువ కష్టపడ్డావు అని మెచ్చుకొని చెట్టుకు 10 రూపాయలు చొప్పున ఆ కూలివాడికి 150 రూపాయలు ఇచ్చాడు. ఆ కూలివాడు మరుసటి రోజు అడవికి వెళ్ళి ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా డబ్బులు వస్తాయి కదా అని మొదటి రోజు కంటే ఎక్కువసేపు కష్టపడి పొద్దుకోయేసరికి 10 చెట్లను నరికి తెచ్చి యజమానుడికి చెట్టుకు 10 రూపాయలు చొప్పున 10 చెట్లు అప్పచెప్పి 100 రూపాయల కూలి తీసుకున్నాడు. 3వ రోజు కూలివాడు ఇంకా కష్టపడి పనిచేసి పొద్దుకునికేసరికి 5 చెట్లు నరికి యజమానుడికి అప్పచెప్పి చెట్టుకు 10 రూపాయలు చొప్పున 50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఎలా అయినా ఎక్కువ చెట్లు నరకాలని వేకువజామున చీకటితో బయలుదేరి వెళ్ళి ఆ అడవిలో ఎన్నడూ లేనంతగా కష్టపడి వేకువజామున నుండి చీకటి పడే వరకు కష్టపడి ఒకే ఒక చెట్టు నరికి యజమానుడికి అప్పచెప్పాడు. అప్పుడు ఆ యజమాని చెట్టుకు 10 రూపాయలు చొప్పున 10 రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో పెట్టాడు. పనివాడు 10 రూపాయల నోటు వైపు దీనంగా చూస్తూ సాయశక్తులా కష్టం పెంచినా ఫలితం 10 రూపాయలే అని తలంచి ఎంత చేస్తే అంత అని యజమానుడితో ఉన్న ఒప్పందం గుర్తెరిగి చేసేదేమీ లేక వెళ్ళిపోతూ, అయ్యగారు, నా కష్టంలో ఎటువంటి లోపం లేదు, చీకటి పడే వరకు చెమటోర్చి శ్రమించాను, కానీ 1 కంటే ఎక్కువ నరకలేకపోయాను అని దీనంగా అన్నాడు. అప్పుడు యజమానుడు, నేను నీకు ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళవుతుంది అని అడగగానే కూలివాడు, నేను రోజు నా పనిలో మునిగిపోవడం వలన కత్తికి పదును పెట్టే సమయం నాకు లేదు, అందుకే కత్తికి ఒకసారి కూడా పదును పెట్టలేదు అని అన్నాడు. అప్పుడు యజమానుడు, అర్థం లేని నీ శ్రమకు, నీ ఆర్థిక పతనానికి, నీ శరీర శ్రమలకి కారణం కత్తికి పదును లేకపోవడమే. పదును ఫలితం ఎటువంటి సమస్యనైనా సులువుగా కోసిపారేయడమే. మార్పు లేని జీవితం పదును లేని మొద్దుబారిన కత్తి లాంటిది. ఏవేవో శ్రమలు పడతాం, కానీ ఫలితం ఆవిరి. కష్టపడుతున్నా కష్టపెట్టే పరిస్థితులు మాత్రం మారనే మారవు. పదునైన ఆలోచనలతో మాత్రమే గొప్ప విజయాలు సాధించగలము. భగవంతుడు మట్టి బొమ్మకు ప్రాణం పోసి జ్ఞానం అనే గొడ్డలకి ఆలోచన అనే పదును పెట్టి మన చేతికి ఇస్తే మనం పైన చెప్పిన కూలీల ప్రాపంచిక విషయాలన్నీ దానితో నరుక్కుంటూ పోయి వృద్ధాప్యం వచ్చిన తరువాత, పదును తగ్గిన తరువాత ఎందుకు నా జీవితం ఇలా తయారైంది అని మనల్ని మనం చూసుకొని బాధపడుతూ ఉంటాం. దానికి కారణం యవ్వనంలో వచ్చే విజయాలన్నీ నా వల్లే వచ్చాయి అనే మూర్ఖత్వం భావనలో మనం ఉండడమే. కానీ నిజానికి మనం సాధించడానికి ప్రేరణ మరియు కారకుడు భగవానుడు అనే విషయాలను వృద్ధాప్యంలో తెలుసుకొని ఏం ప్రయోజనం? సరిదిద్దుకోవడానికి సమయం లేకుండా పోయింది, శరీరం అంతకన్నా సహకరించకుండా పోతుంది అని నిట్టూర్పు విడవటం తప్ప మన చేతుల్లో ఏమీ మిగిలి ఉండదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.